హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ షో యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనమైతే చౌమాల ప్యాలెస్ దగ్గరికి అయితే వచ్చాము. మనం ఒకసారి లోపలికి అయితే చూసుకుందాము ఈ ప్యాలెస్ ఎట్లుంటుంది ఏంది అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. ఎక్కడ స్కిప్ కొట్టకుండా మొత్తం అయితే చూడండి. మెయిన్ గేట్ నుంచి ఇట్లా లోపల రాను మనకి ఎంట్రన్స్ వచ్చేసి ఇంకో ఇట్లుంటుంది. మనకి ఎంట్రన్స్ ఆర్చ్ అయితే ఇదే. మనకి ఇక్కడ నుంచి బయట అయితే 4-వీలర్ 2-వీలర్ పార్కింగ్ అయితే అవైలబుల్ అయితే ఉంది. చూడండి, లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ రైట్ సైడ్ టికెట్ కౌంటర్ అయితే కనిపిస్తుంది. ఈ రైట్ సైడ్ టికెట్ కౌంటర్ దగ్గర టికెట్ అయితే తీసుకోవాలి. మీకు ఒకసారి చూపిస్తా చూడండి, టికెట్ ప్రైస్ ఎంత ఉంది ఏందనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తా చూడండి. ఇవి టికెట్ ప్రైజెస్. టికెట్ అయితే తీసుకున్నాం కదా, లోపలికి పోయి ఎలా ఉంది ఏందనేది చూద్దాం. మనకు కనిపిస్తున్న ప్యాలెస్ అయితే ఇదే. మనం మెయిన్గా ఇప్పుడు చూడాల్సిన ప్యాలెస్ అయితే ఇది. మనం అక్కడికి పోయి అయితే చూద్దాం. మీకు వీడియోలో క్లియర్గా అయితే చూపిస్తాను. ఎక్కడ స్కిప్ అయితే కొట్టకండి, వీడియోని అయితే మొత్తం చూడండి. ఇక్కడ నుంచి ఎంటర్ అయినాం మనం. ఇప్పుడు ఆ ప్యాలెస్ దగ్గరికి అయితే పోతున్నాం. మనకి దీని కన్స్ట్రక్షన్ అయితే 1750లో స్టార్ట్ చేశారు. అండ్ ఈ ప్యాలెస్కి కూడా నేషనల్ టూరిజం అవార్డు రీసెంట్ 2017లో అయితే నేషనల్ టూరిజం అవార్డు అయితే వచ్చింది. ప్యాలెస్కి వెళ్తుంటే మనకు లెఫ్ట్ సైడ్ ఇట్లా రూమ్స్ అయితే కనిపిస్తాయి. అండ్ మనకు రైట్ సైడ్ వచ్చేసి ప్యాలెస్ ముందు గార్డెన్ ముందు ఇంకో ఇట్లా పెద్ద ఫౌంటైన్ అయితే ఉంది. చౌమాల ప్యాలెస్ వచ్చేసి ఇంకో ఇదే. చూడండి ప్యాలెస్ ఎంత పెద్ద ఉందో. మనకి ఇక్కడికి చాలామంది అయితే వస్తుంటారు. సాటర్డే సండే అయితే ఇంకా ఫుల్ రష్ ఉంటుంది. మనకి ఇక్కడ క్లాక్ టవర్ చూడండి. మనకి కోటకు రైట్ సైడ్ వచ్చేసి క్లాక్ టవర్ ఉంది. ఇక్కడ ఒకసారి ఎంతమంది ఉర్రు ఏందనేది మీరు ఒకసారి చూడండి. చాలామంది అయితే వచ్చారు. ఒకసారి లోపలికి అయితే పోయి చూసుకుందాం. మనకు లోపల ఏమేమి ఉన్నాయి ఏంది అనేది మీకు మొత్తం క్లియర్గా ఈ వీడియోలో అయితే చూపిస్తాను. లోపలికి అయితే పోదాం. మనకు లోపల అయితే ప్లేస్ అయితే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. మనం చూడొచ్చు ఇక్కడ లోపల స్తంభాలు కానీ ఆర్కిటెక్చర్ కానీ ఎంత నీట్గా ఉంది ఏంది అని చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. ఇది మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది రాజ్ దర్బార్. ఏమైనా మీటింగ్లు ఏమైనా ఉన్నా సరే రాజు వచ్చి అక్కడ కూర్చొని మాట్లాడేవాడంట. సో రాజు కోసం అదైతే అట్లా కట్టిరు. మనకి లైట్స్ ఇవన్నీ చూడవచ్చు. వీళ్ళు ఒక్కొక్క దగ్గర ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైట్స్ ఉన్నాయి. మళ్ళీ అన్నీ సపరేట్ డిజైన్లో అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి ఇంకేదో రూమ్ ఉంది. ఆ లోపల అయితే చూద్దాం లోపల ఏమున్నాయి ఏంది అనేది. ఇక్కడ అయితే ఫొటోస్ పెట్టి వీళ్ళకి నియర్ బై ప్లేసెస్ ఏవేవి ఉన్నాయి ఏంది అనేది అయితే ఈ ఫోటోలో ఇట్లా ఈ టైప్లో మనకైతే ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చారు. ఆ కాలం వాళ్ళ ఫొటోస్, వాళ్ళ నియర్ బైలు ఏమేమి ఉన్నాయి, వీళ్ళ ప్లేసెస్ ఏవే అయితే ఉన్నాయో అవన్నీ మనకి ఫొటోస్ టైప్లో ఇందులో అయితే పెట్టి మనకి ఇక్కడ మ్యాటర్ అయితే రాశారు క్లియర్గా. ఇక్కడ పెట్టెలలో అయితే వీళ్ళ ప్లానింగ్ అంటే వీళ్ళ కోట ప్లానింగ్ అవన్నీ అయితే ఫస్ట్ డిజైన్ ఉంటుంది కదా, అదైతే ఇంకా మనకి ఇక్కడ డిఫరెంట్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ మనకి ఇంకో ఇక్కడ చూడొచ్చు ఆ కాలం నాటి పైసలు, నోట్స్ అండ్ కాయిన్స్ కూడా ఇక్కడ క్లియర్గా మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఇంకో రూమ్ అయితే ఉంది. లోపల అయితే చూసుకుందాం లోపల ఏమున్నాయి ఏంది అనేది. మనకి ఇక్కడ ఈ కోటకు సంబంధించిన ఫొటోస్ అయితే ఉన్నాయి. అంటే ఆ కాలంలో వాళ్ళు ఆ కోట ఎట్లుండే ఏంది అనేది వాళ్ళు దింపుతారు కదా, ఫొటోస్ అవన్నీ ఉన్నాయి. అండ్ ఈ కోటలో జరిగిన మూమెంట్స్ ఉంటాయి కదా, రాజులు వచ్చినప్పుడు సెలబ్రేషన్స్, పరేడ్ అవన్నీ అయితే ఇందులో క్లియర్గా అయితే ఇక్కడ ఒక్కొక్క ఫోటో అయితే ఉంది క్లియర్గా.
ఆ కాలం నాటి గుర్రాలు అండ్ ఆ కాలం నాటి సోల్జర్స్ వాళ్ళందరూ ఈ కోటకు సంబంధించిన ఫొటోస్ ప్రతి ఒక్కటి అయితే ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి సిట్టింగ్ ప్లానింగ్ ఉంటుంది కదా, అంటే ఎట్లా డిజైన్ చేయాలి ఏంది అనేది ఆ డిజైన్ ప్లానింగ్ వచ్చేసి ఇందులో పెట్టిరు మనకి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇందాక మనం చూసినాం కదా రాజు దర్బార్, దాని ప్లానింగ్ వచ్చేసి ఇక్కడ ఉంది. సేమ్ ఈ ప్లానింగ్ ఎట్లయితుందో అక్కడ అయితే రాజు దర్బార్ అయితే సేమ్ అట్లనే కనిపిస్తుంది మనకి. అండ్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి లెటర్స్, అంటే వీళ్ళు ఇన్వైట్ చేసినవి కానీ వీళ్ళకి వచ్చిన లెటర్స్ కానీ అన్నీ ఉంటాయి కదా, వాళ్ళు రాసిన ఆ కాలం లేఖలు అయితే ఇందులో భద్రపరిచారు. అప్పట్లో రాజుల కాలం నాటి వీడియోస్ అయితే ఈ టీవీలో అయితే ప్లే చేస్తున్నారు. అండ్ ఇవి వచ్చేసి వాళ్ళకి వచ్చిన అవార్డ్స్, వాళ్ళకి వచ్చిన బహుమతులు అవన్నీ ఒక దగ్గర అయితే పెట్టారు ఈ కోటకు సంబంధించినవి. అండ్ మనకి పైన కూడా ఉన్నాయి, చూసుకుందాం ఎట్లున్నాయి ఏంది పైన ఏమేమి ఉన్నాయి అనేది మీకు మొత్తం చూపిస్తా. మీరు ఎక్కడ స్కిప్ అయితే కొట్టకండి. ఈ మెట్లు కూడా చూడవచ్చు ఎంత పురాతన కాలంలో, ఆ డిజైన్ అవన్నీ వేరే ఉన్నాయి. ఇక్కడ ఇంకో రూమ్ అయితే ఉంది, లోపలికి అయితే చూసుకుందాం లోపల ఎట్లుంది ఏంది అనేది. మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి డ్రెస్సింగ్ మిర్రర్ ఇది. అండ్ ఇక్కడ డైనింగ్ టేబుల్ అవన్నీ, అంటే ఆ కాలంలో వాళ్ళు వాడినవి డైనింగ్ టేబులే కానీ వాష్ బేసినే కానీ అవన్నీ ఉన్నాయి చూడండి. ఆ కాలంలో రాజు వాడిన టోపీ అండ్ రాజు షూస్ చూడొచ్చు. అప్పట్లో రాజులు ధరించిన వస్త్రాలు చూడండి. ఇక్కడ మన రాణివి చెప్పులు అయితే కనిపిస్తున్నాయి. ఇంకో ఇది వచ్చేసి రాణి నగల డబ్బా, అంటే ఇందులో నగలు పెట్టుకునే వాళ్ళు. ఇవన్నీ వచ్చేసి రాజులు వాడిన చిన్న చిన్న ప్లేట్స్ కానీ అవి కప్స్ కానీ అవన్నీ ఇక్కడైతే పెట్టిర్రు. హాల్ ఆఫ్ హెరిటేజ్ ఆర్ట్స్ అంట, మనం లోపల చూద్దాం ఏమున్నాయి. మనకి ఇక్కడ వచ్చేసి అయితే రాజులు, అంటే ఈ కోటను ఎవరెవరు పాలించారు, ఏ కాలం నుంచి ఏ కాలం వరకు పాలించారు అనేది ఇక్కడ క్లియర్గా అయితే మనకి వాళ్ళ ఫోటో, వాళ్ళ కింద వాళ్ళు రూలింగ్ చేసిన లైఫ్ స్పాన్ వచ్చేసి అక్కడ పెట్టిరు. ఈ లైట్ చూడండి, ఇక్కడ లైట్ కూడా చాలా డిఫరెంట్ అయితే ఉంది. హాల్ ఆఫ్ హెరిటేజ్ క్రాకరీ అంట, చూద్దాం లోపల మనకి ఎట్లుంది ఏందనేది. మనకి ఇక్కడ వచ్చేసి గ్రాసరీ అన్నీ ఇక్కడ ఈ రూమ్లో అయితే స్టోర్ చేశారు చూడొచ్చు. మనకి వచ్చి చైనా నుంచి అయితే రాజు తెప్పించిండంట, మనకి ఇక్కడ క్లియర్గా అయితే ఇక్కడ మెన్షన్ చేసి ఉంది. ఇవి వచ్చేసి ఇంగ్లాండ్ నుంచి తెప్పించుకోండు రాజు. అట్లా మనకి రూమ్ మొత్తం వాళ్ళు వాడిన కప్స్ కానీ ప్లేట్స్ కానీ గ్రాసరీ మొత్తం ఇందులో అయితే మనకి రూమ్లో అయితే ఉన్నాయి. ఒక్కొక్కటి డిఫరెంట్ టైప్ ఉన్నాయి.
మీకైతే చూపిస్తా చూడండి ఎట్లనే ఏంది అని. ఆ కాలం నాటి గోలి సోడా, దానిపైన నిజాం అని అయితే రాసి ఉంది. ఇంకో ఇవన్నీ వచ్చేసి చాయ్ కప్స్ చూడండి, చిన్న చిన్న కప్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద కప్స్ ఉన్నాయి. అప్పట్లో వాళ్ళు తినే మూమెంట్లో అయితే ఈ ఫోటో అయితే తీసిరు. మనం ఇక్కడ నుంచి చూడవచ్చు రాజ్ దర్బార్ ఇట్లా అనిపిస్తుంది పైన ఫస్ట్ ఫ్లోర్ నుంచి అయితే. ఇది మాత్రం కిరాక్ అని చెప్పొచ్చు కోట మొత్తంలో. వాళ్ళు మందు తాగడానికి వాళ్ళ అప్పటి కాంచ్ గ్లాసెస్ చూడండి. ఇక్కడికి వెళ్ళి చూడండి రాజ్ దర్బార్, ఆ పై నుంచి కింది వరకు లైట్స్ ఎట్లయితే పెట్టారో, ఆ పైన డిజైన్ కానీ ఇదైతే అట్రాక్షన్ చాలా బాగుంది. మనకి ఇక్కడ డోర్స్ అయితే కనిపిస్తున్నాయి. డోర్స్ ఇప్పుడు వాడట్లేదేమో, క్లోజ్ చేసి అయితే ఉన్నాయి. లోపల ఏమున్నాయి ఏందో తెలియదు కానీ అవి ఇప్పుడైతే వాడట్లేదు. ఇక్కడ ఇంకో రూమ్ ఉంది. ఈ రూమ్ లోపలికి వస్తే అయితే మనకి అప్పటి కాలము వీళ్ళు వాడిన కత్తులు కానీ, గుర్రపు స్వారికి వీళ్ళు వాడిన అవి వస్తువులు కానీ అవన్నీ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు మనకి అప్పట్లో పరేడ్ అప్పుడు సోల్జర్స్ ఈ గన్స్ యూజ్ చేసేవాళ్ళంట. ఈ గన్స్ అన్నీ అయితే ఇక్కడ పెట్టారు. మనకి చిన్న చిన్న పిస్తోల్ కానీ పెద్ద పెద్ద గన్స్ కూడా అన్నీ ఇక్కడైతే నీట్గా అయితే ఇట్లా అరేంజ్ చేశారు. పరేడ్ టైంలో తీసిన ఫోటో అనుకుంటా ఇది. మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవైతే ఫైర్ రెసిస్టెంట్ అల్మారా. అంటే మనకి కింద లోపల ఏం పెట్టినా సరే బయటకు వెళ్ళి నిప్పు కానీ ఏం తగిలినా సరే మనకి లోపల ఉన్న అన్నీ అయితే భద్రంగా అయితే ఉంటాయి. ఇక్కడ నుంచి రైట్ సైడ్లో పార్క్ చూస్తారు కదా, ఎంతమంది ఇక్కడ ఆడుకుంటారో రెస్ట్ తీసుకుంటారో. ఇది వచ్చేసి కోటక్ బ్యాక్ సైడ్ వస్తుంది. మనకి ఇక్కడ ముంగల ఇంకో రూమ్ కూడా ఉంది, అది చూసి పార్క్లోకి అయితే ఎంటర్ అయ్యాం. ఈ రూమ్ వచ్చేసి ఇక్కడ హంటింగ్కి సంబంధించిన అన్నీ అయితే ఇందులో పెట్టారు. ఒకసారి చూడండి, మనకి బల్లాలు, కత్తెలు,
బాణాలు అవన్నీ అయితే కనిపిస్తున్నాయి. ఈ డ్రెస్ అయితే మొత్తం స్టీల్ది, అన్ని చైన్స్తోనైతే ఇంకా ఇట్లా తయారు చేసారు. N1SI నాకు తెలిసి వీళ్ళది పరేడ్ టీమ్ ఏమో ఇది, అంటే పరేడ్ టీమ్కి ఉంటుంది కదా పేరు, అది వచ్చేసి N1SI అనుకుంటా. ఇక్కడ చూడండి పరేడ్ స్టార్ట్ ముందు ఇట్లా పీక్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ అవుతుంది. చిన్న చిన్న కత్తుల నుంచి పెద్ద పెద్ద కత్తుల వరకు ప్రతి ఒక్కటి భద్రంగా అయితే వీళ్ళు దాచిపెట్టారు. అసలు ఇంపాసిబుల్ ఇట్లా దాచిపెట్టడం. సరే పార్క్ అయితే పోదాం. చూడండి పార్క్ ఎంత బాగుందో. ఇది వచ్చేసి మనకి కోటకి బ్యాక్ సైడ్ వస్తుంది. ఇది మనకి ఇటు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా ఇంక ఎంట్రీస్ ఉన్నాయి. అవి ఏందనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో పెడతా. తప్పకుండా నెక్స్ట్ వీడియో కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కోట ఫ్రంట్ సైడ్ కన్నా బ్యాక్ సైడ్ నుంచి అయితే ఇంకా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మనకి ఇక్కడ ముంగల గార్డెన్ కూడా అన్నీ ఉన్నాయి కాబట్టి చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది. చాలామంది ఫ్యామిలీస్ అందరూ అయితే వచ్చి అయితే రెస్ట్ తీసుకుంటున్నారు. చాలా పీస్ఫుల్ ప్లేస్ అని చెప్పొచ్చు ఇది. కోటకు పైకి ఓనికి మెట్లు కూడా ఉన్నాయి, బట్ నాకు తెలిసి ఇప్పుడైతే ఎంట్రీ అయితే లేదు. పైకి ఎవరిని అయితే ఓనిస్తలేరు, అంటే పాతకాలంది కదా, ఏమైనా డ్యామేజ్ కూడా ఉంటుంది. మనకి ఇక్కడ రైట్ సైడ్లో ఇంకేదో ఉంది, నేనైతే అది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అప్పటి వరకు అయితే డూ సబ్స్క్రైబ్.